రాజకీయాలనేది శాశ్వతం కాదు. ప్రజా జీవితం అనేది శాశ్వతం. ప్రజలు శాశ్వతం. అధికారం శాశ్వతం కాదు. అధికారం వచ్చినప్పుడు కళ్ళు నెత్తికి చాలా మందికి పోతాయి. అలా కాకుండా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లో ఎప్పుడు ఉంటుండే వ్యక్తి శ్రీధర్ రెడ్డి. మేము ఆ రోజు అపోనెంట్స్గా కానీ నిలబడాం. ఎక్కడ కానీ రాజకీయ విషయాలు మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది తప్ప వ్యక్తిగతంగా మాకెప్పుడూ లేదు. ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ ఆలోచనలు ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. తెలుగుదేశం పార్టీ ఆలోచనలు నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాను. అలాగనే ఈ రాజకీయాల్లో రావడానికి నేను మేయర్ కావడానికి కానీ శ్రీధర్ రెడ్డి యొక్క కృషి అంతా ఇంత కాదు. ఆ రోజే చెప్పాను. వాస్తవాలు ఎప్పుడు నిజంగా చెప్తా. అయితే వ్యక్తుల యొక్క కోరికల కన్నా ప్రజల యొక్క అవసరాలు ఎక్కువ. నేను సీట్ త్యాగం చేస్తే నాకెంతో సంతోషం వేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక ఆలోచనతో ఈ రాష్ట్రం మొత్తంలో మార్పు రావాలి అనే ఒక ఆలోచనతో శ్రీధర్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొని రావడం, ఆ సమయంలో రూరల్ నియోజకవర్గం ఉంటే బాగుంటుందని అనుకోవడం, కొన్ని సర్వేల ద్వారా శ్రీధర్ రెడ్డి ఇక్కడే ఉంటే బాగుంటుందని తెలుసుకొని ఈ టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇస్తే బాగుంటుందంటే చాలా సంతోషం అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత దాని గురించి ఎక్కడ మిగతా రాజకీయ నాయకుల్లాగా వెనకొక మాట ముందుకో మాట కాదు. సంపూర్ణంగా ఈ నియోజకవర్గంలో గెలవాలి, మళ్ళా తెలుగుదేశం పార్టీ, మళ్ళా శ్రీధర్ రెడ్డి గెలవాలని మీ అందరితో కలిసి ప్రతి ఒక్కరిని కానీ ప్రోత్సహించాను. నేను రాజకీయాల్లో వ్యక్తి కోరికలు కాదు, మీ నాయకుడు అది అవ్వాలి ఇది అవ్వాలని కోరికే కాదు. దానికన్నా ముందు ప్రజల యొక్క అవసరాలు. అందుకోసమే చాలా క్లిష్ట పరిస్థితుల్లో కానీ మూడోసారి గెలవాలంటే సామాన్యం కాదు. ఈరోజు 15 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గం నుంచి ప్రజల దగ్గర నుంచి ఆదరణ పొందడం ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత వల్లే ఈరోజు మళ్ళా ప్రజలు గెలిపిస్తున్నారు. మీ అందరికి కానీ ఒకటే చెప్తున్నా, నేను మీ నాయకుల్ని చూసి నేర్చుకోండి. సహనం, ఓర్పు, ప్రతి దానికి తొందరగా రియాక్ట్ అయ్యి నేను ఇక ఉండను, రాజకీయాల్లో ఉండను, నాకు ఆ పదవి లేదు, నేను వెళ్ళిపోతాను, ఇది అన్నీ కుదరదు. ఇది కుటుంబ సమస్య కాదు, వ్యక్తి సమస్య కాదు. ఈ సమాజం కోసం మనం వచ్చిన తర్వాత అనేక కష్టాలు, అనేక నష్టాలు, ఇవన్నిటినీ ఎదురు ఈగిన తర్వాత అయ్యేవాడే నాయకుడు. ఇక్కడ ఈ డయాస్పోరా ఉండే వాళ్ళందరికీ ఎవరికి ఏమి అది గులాబీ పైన నడక కాదు. అందరికీ కష్టాలు, అందరికీ బాధలు. ఒక పార్టీని నమ్ముకున్న తర్వాత ఆ నాయకుడే ఇబ్బంది పెట్టిన వ్యక్తి పక్కనే ఉన్నాడు, మోసాడు పార్టీని. ఇవన్నీ దిగమింగి ముందుకు నడవడమే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన పరిస్థితి అని కానీ మీ అందరినీ కోరుతున్నాం. Hi Nilor, please subscribe to N3 TV.
JVR షాపింగ్ మాల్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రతి రోజు 400 మందికి ఏది కొన్నా ఎంత కొన్నా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ₹1కే చీర. ఇంకా 3 లెనిన్ ప్రింటెడ్ శారీస్ ₹599, 3 మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹389, 4 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ ₹999, 5 కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ ₹499, 3 కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ₹599, 2 లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ ₹999, 2 3-పీస్ క్యాప్సూల్ ప్లాజో సెట్స్ ₹599, పోలో బెడ్ షీట్ ₹69. ఇంకా మరెన్నో ఆఫర్లు. JVR షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. ₹500 వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా TVS స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో XE, లెనిన్ బాతిక్ ప్రింట్ ₹1350 50% ఆఫ్. కళ్యాణ పట్టు ₹19,998 50% ఆఫ్. ఆకృతి పట్టు 3000 50% ఆఫ్. కనకధార పట్టు ₹6,686 ₹4,450కే. కుర్తి ₹399కే 2 పీసెస్. పటియాలా సెట్ ₹899కే 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ ₹999కే 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ ₹3,299కే 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.